వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. సప్తమ వ్యయాధిపతి అయిన కుజుడు లాభస్థానంలో ఉన్నారు. భాగ్యాధిపతి దశమాధిపతి అయిన శని లాభస్థానంలో ఉన్నారు. ద్వితీయంలో గురువు బలంగా ఉన్నారు. వీరికి పంచమాధిపతి ద్వితీయాధిపతి అయిన బుధుడు లాభస్థానంలో ఉన్నారు. ఈ వారం మీకు ఉద్యోగపరంగాను వ్యాపారపరంగా మంచి కలుసుబడుతనంగా ఉంటుంది. వ్యాపారంలో మంచి అభివృద్ధి సాధిస్తారు. అదేవిధంగా ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. మీ మాట ఎవరు జాటని విధంగా నడుచుకుంటారు. మనం సొంతంగా వ్యాపారం చేసుకుందాం, 10 మందికి ఉపాధి కల్పిద్దాం అనే ఆలోచనలు కూడా ముందుకు సాగుతారు. వ్యాపార నిమిత్తం చేసేవాళ్ళు కూడా చాలా అనుకూలంగా ఉంది. గడిచిన 2-3 వారాల కంటే కూడా ఈ వారం వీరికి చాలా లాభసాటిగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా భగవత్ సంకల్పం, భగవత్ అనుగ్రహం వల్ల దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణాలు, విదేశీకి సంబంధించిన విషయ వ్యవహారాలు చాలా చక్కగా ఉన్నాయి. భాగ్యాధిపతి అయిన శని లాభస్థానంలో బాగున్నారు. అదేవిధంగా వృత్తి స్థానంలో రాహు ఉన్నారు. ఒక్కొక్క నిర్ణయాలు తీసుకునేటప్పుడు అన్నీ బాగున్నాయి కదా అని ముందుకు వెళ్తారు. చిన్న చిన్న ఆపదలు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. అదేవిధంగా వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు, వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. గృహయోగం అనేది నెరవేరుతుంది. సొంతిటి కల ఎప్పటి నుంచో డబ్బులు ఉన్నాయి, లోన్ మంజూరు అవుతుంది, కానీ ఎన్ని రకాలుగా చూసినా ఇల్లు దొరకడం లేదే అని వెతుక్కునే వారికి మటుకి చక్కగా ఈ వారం మంచి ఇల్లు దొరికే అవకాశం గోచరిస్తుంది. సహోదరి సోదరు మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, అదేవిధంగా సినీ పరిశ్రమలో ఉన్నవారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. చిరుస్థాయి వ్యాపారస్తుల దగ్గర నుంచి హోటల్ మేనేజ్మెంట్ వారికి కాస్త గడ్డుకోవాలని చెప్పచ్చు. లాభాలు రాకపోగా వాటికి నష్టం వచ్చే అవకాశం గోచరిస్తోంది. వాటి గురించి కొంచెం ఆలోచన చేయడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులు ఈ వారం కాస్త కష్టపడాల్సిన సమయంగా చెప్పవచ్చు. దుర్వ్యసనాలకి దూరంగా ఉండడం, సోషల్ మీడియాకి దూరంగా ఉండడం చెప్పదగినది. ప్రతి విషయాన్ని స్నేహితులతో పంచుకోవడం కూడా అంత మంచిది కాదు. మీ చదువు మీద దృష్టి పెట్టినట్లయితే భవిష్యత్తు బాగుంటుంది. ఏది ఏమైనా సరే మన పెద్దలు కష్టపడి చదివిస్తున్నారు. మనకంటూ గుర్తింపు తీసుకురావడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అది నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనది. అందుకు గుర్తుపెట్టుకుని ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపార రీత్యా విదేశాలకు వెళ్ళే అవకాశం లేదా విదేశీ సంబంధించిన కంపెనీల్లో ఉద్యోగం రావడం ఇటువంటి జరిగే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా కొన్ని అవసరాల నిమిత్తం పర్సనల్ లోన్ కానీ క్రెడిట్ కార్డు వాడడం కానీ జరిగే అవకాశం ఉంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ రాశి వారికి నరదిష్టి అధికంగా ఉంటుంది. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతో దీపారాయణ చేయడం, అదేవిధంగా కాలభైరవ రూపం మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు మంగళవారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.